నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖ తీరంలో 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ పట్టుబడినటువంటి ఉదంతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. అయితే రాష్ట్రంలోకి ఈ స్థాయిలో అంటే ప్రపంచ చరిత్రలోనే ఏ దేశంలో కూడా ఇంత పెద్ద మోతాదులో డ్రగ్స్ పట్టుబడినటువంటి ఉదంతాలు ఇప్పటి వరకు చూసినటువంటి పరిస్థితులు లేవు. కానీ నిన్న నేరుగా ఆంధ్ర రాష్ట్రంలో, అందులో కూడా విశాఖ తీరానికి డ్రగ్స్ వచ్చినాయి అనేటువంటిది, డ్రగ్స్ వచ్చి కూడా దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిఘా వర్గాలు ఎక్కడా కూడా దీని ఊసుని పట్టుకోలేకపోవటం, అలాగే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ఇంత విచ్చలవిడితనం వచ్చేసిందా అనేటువంటి అనుమానాలకి, అలాగే ఎలాంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి భయాందోళన కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే ముఖ్యంగా 2019 ముందర వరకు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా, సన్ రైజ్ స్టేట్గా పేరు పొందినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున గంజాయికి, మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ క్రమంలో గడిచిన 5 ఏళ్లుగా కూడా ఎన్నో ఆరోపణలు, ఎంతో పెద్ద ఎత్తున, అంటే దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రం, అందులోనూ ముఖ్యంగా విశాఖ ఆ ప్రాంతం నుంచే ఉండడం. అదే క్రమంలో ఇటీవల ఏదైతే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలోనే అక్కడ పోలీసులు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మూలాలే ఉన్నాయి గంజాయి సరఫరాకు సంబంధించి అంటూ వాళ్ళు నిర్ధారించినటువంటి ఈ పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున గంజాయి 25,000 కేజీల గంజాయి పట్టుబడడం అనేటువంటిది రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి అంశంగా కనిపిస్తూ ఉంటే, ఇంకో పక్కన దీన్ని రాజకీయం చేస్తూ అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాలపైన కూడా అనేక విమర్శలు వెలువెత్తా ఉన్నాయి. మరి ఏమిటి ఇప్పటి వరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా పేరు పొందుతూ ఉందా? ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? అసలు నిన్న విశాఖ తీరంలో ఏదైతే బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి కంటైనరు, మరి దాని వెనకాతలు ఉన్నటువంటి ముఠాలు ఎవరు అనేటువంటి అంశాలే ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. చర్చలో మనతో పాల్గొంటూ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం. సార్ రాజేష్ గారు, ముఖ్యంగా మనం చూసాం ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో చక్కటి వాతావరణానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ప్రజల తీరు. కానీ ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఒక మాదక ద్రవ్యాలకి, గంజాయికి అడ్డాగా మారిపోయింది. నిన్న నేరుగా 25,000 కేజీల డ్రగ్స్ని, అది కూడా ఇంటర్పోల్ సమాచారం ఇచ్చి సిబిఐ వచ్చే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు కనీసం దాన్ని కనిపెట్టలేకపోయినాయి. అంటే ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని భావించాలి? ఇప్పుడు ఒకటి, రాజకీయపరమైన నిందలు, ప్రతినిందలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా కూడా ఈ డ్రగ్ కంటైనర్ పట్టుబడటం అనేది దేశానికి ఒక పెను సవాల్. గతంలో మనం చైనా జాతి మొత్తాన్ని కూడా నల్లమందుతో నిర్వీర్యం చేసిన చరిత్ర చదువుకున్నాం. ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ భాగం పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న యువతరం కలిగిన జనాభా భారతదేశంలో ఉన్నారు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటాం. మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులు ప్రసంగించే ప్రతి సందర్భంలో కూడా డెమోగ్రఫికల్ ప్రపోర్షన్, అంటే ఇవాళ యూరోప్లో అక్కడ పెద్దవాళ్ళ జనాభా ఎక్కువైపోయింది, పనిచేయగలిగే సామర్థ్యంలో ఉన్న యువతరం తగ్గిపోయారు. రేపటి రోజున మనకున్న యువతరమే రేపు మనకు బలం, మనకు ఆస్తి. ఈ యువతరం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా వీళ్ళ నైపుణ్యం, వీళ్ళ పని అవసరం ఉంది, రేపు ప్రపంచాన్ని మన యువతే శాసిస్తారని చెప్పని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి యువతరాన్ని ఒక వరంగా మనం భావిస్తున్న నేపథ్యంలో ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఆ యువతరాన్ని టార్గెటెడ్గా ఇవాళ ఇటువంటి విశృంఖల వ్యాపారాలకి తెరలేదేస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకనాడు సన్ రైజ్ స్టేట్ కానీ, లేదు ఇవాళ ఏదైతే విశాఖపట్నం పోర్ట్లో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయో అదే విశాఖపట్నం జిల్లా నుంచి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించిన అరకు కాఫీని మనం ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ చేసుకున్నాం. చాలా సగర్వంగా ఇది మా రాష్ట్ర గిరిజనులు పండించిన కాఫీ, ఇది మీరు టేస్ట్ చూడండి అని చెప్పని ఒక ముఖ్యమంత్రి దానికి బ్రాండ్ అంబాసిడర్గా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇవాళ అదే రాష్ట్రంలో గత 4-5 సంవత్సరాలుగా గంజాయిని వాళ్ళ దేశానికి ఎగుమతి చేస్తూ ఉన్నాం మనం. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు దొరికిన డ్రగ్స్ కన్సైన్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్దదిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిజమే, ఈ మధ్యకాలంలో దొరికిన రెండో అతిపెద్ద కన్సైన్మెంట్ ఇది.
అంతకుముందు కూడా దేశాన్ని కుదిపేసిన, రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఇంకొక డ్రగ్ కన్సైన్మెంట్. ముంద్రా పోర్ట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించబడిన టాల్కమ్ పౌడర్ ముసుగులో తరలించబడిన హెరాయిన్ పట్టుబడింది. దాని ఖరీదు 21,000 కోట్ల రూపాయలు. దాని మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్ తోటే ముడిపడి ఉన్నాయి. అంటే ఆ కన్సైన్మెంటు రూటెన్ అయింది ఎక్కడికి అని అంటే విజయవాడలో ఉన్న ఒక ఏమనాలి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీయా లేకపోతే ఒక కొరియర్ సర్వీస్ లాంటి చాలా చిన్న వ్యాపార సంస్థ వాళ్ళ అడ్రస్ తోటి 21,000 కోట్ల రూపాయల హెరాయిన్ ఆ కన్సైన్మెంటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడం జరిగింది. అంటే వాళ్ళ విదేశాల్లో ఈ డ్రగ్ ట్రాఫికింగ్కి, ఈ కార్టెల్స్కి ఆంధ్రప్రదేశ్ అడ్రస్సు ఎందుకు ఎలా అందుతూ ఉంది అంటే ఎట్లా ఇక్కడ అడ్రస్ తోటి అవి ఇక్కడికి రూటెన్ అవుతున్నాయి అంటే ఇది చాలా సేఫ్ ఎంట్రీగా భావిస్తూ ఉన్నారా? అంటే ఇక్కడ నిఘా వ్యవస్థలు నిద్రాణంగా ఉన్నాయి, ఇక్కడ అధికార వ్యవస్థ నుంచి సహకారం అందుతుంది అని చెప్పనే భావంతో ఆంధ్రప్రదేశ్లోకి అంత ఈజీగా ఎంట్రీ కాగలం అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఆ కన్సైన్మెంట్లు వస్తూ ఉన్నాయా? ఇవాళ ఒక రకంగా ఇప్పుడు పట్టుబడిన ఈ డ్రగ్ కూడా జర్మనీలోనే బయటపడింది. వాస్తవంగా జర్మనీలో అక్కడ జర్మనీ పోర్టుకు వచ్చిన తర్వాత ఆ షిప్లో ఉన్న కంటైనర్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు కంటైనర్ ఓపెన్ చేయకుండానే స్కాన్ చేయడం ద్వారా ఆ కంటైనర్ లోపల ఏముంది అని చెప్పని పసిగట్టగలిగే పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు అక్కడే పసిగట్టారు ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పని. కాకుంటే ఇవి ఎక్కడికి రూటెన్ అవుతూ ఉన్నాయి, దీని వెనక ఎవరున్నారు, అవి తేల్చుకోవాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా వాళ్ళు దాన్ని ఇది ఇండియన్ అడ్రస్కి రూటెన్ అవుతూ ఉంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇన్ఫామ్ చేశారు. అంటే ఇంటర్పోల్ ద్వారా పలానా షిప్లో పలానా కంటైనర్ ద్వారా మీ దేశానికి మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి, బల్క్ క్వాంటిటీలో వస్తున్నాయి అని చెప్పని కేంద్ర నిఘా సంస్థలకు ఇన్ఫామ్ చేస్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలు అలర్ట్ అయినాయి. ఆ షిప్పు ఇండియన్ కోస్ట్కి రీచ్ అయిన తర్వాత ఆ కంటైనర్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఆ కంటైనర్లో ఉన్న మెటీరియల్కి యజమానులుగా ఇక్కడున్న సంజయ్ ఆక్వా ఎక్స్పోర్టర్స్ వాళ్ళ సమక్షంలోనే కస్టమ్స్ అధికారులు, సిబిఐ అధికారులు వాళ్ళ ఆ యజమానుల సమక్షంలోనే ఆ కంటైనర్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత లోపల ఫిజికల్గా ఏముందనేది వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ ఒక్కొక్కటి 25 కేజీలు ఉన్న బ్యాగులు ఒక 1000 బ్యాగులు ఉన్నాయి. అంటే ఓవరాల్గా 25,000 కేజెస్ 25 టన్స్ మెటీరియల్ ఉంది. ఏంటి మెటీరియల్ అని చెప్పి చూస్తే మేము ఆక్వా ఫీడ్ తయారు చేస్తున్నాం, దానికోసం డ్రై ఈస్ట్ తెప్పించుకుంటున్నాం బ్రెజిల్ నుంచి అని చెప్పని ఆ ట్రేడర్స్ ఎవరి పేరు మీద అయితే ఆ కన్సైనెంట్ బుక్ ఆ కంటైనరు దాంట్లో ఉన్న మెటీరియల్ బుక్ అయ్యిందో వాళ్ళు చెప్పిన సమాధానం అది. సరే మాకు ఇటువంటి సమాచారం వచ్చింది, దీన్ని మేము నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది అని చెప్పని గుజరాత్ నుంచి ఆ కన్సర్న్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని ఆ ప్రాపర్ ఎక్విప్మెంట్ తోటి కూడా రమ్మని చెప్పని వాళ్ళ సమక్షంలో ఆ మెటీరియల్ శానిటీ టెస్ట్ చేస్తే తేలింది ఏంటంటే దాంట్లో డ్రగ్స్ మిక్స్ అయి ఉన్నాయి, కొకైన్ లాంటి హెరాయిన్ లాంటి డ్రగ్స్ మిక్స్ అయి ఉన్నాయి. అంటే ఇవాళ ఒక జాతిని నిర్వీర్యం చేసేయగలిగే అంతటి క్వాంటిటీ 25,000 కిలోలు. ఇవాళ 1 కేజీ హెరాయిన్ ఓపెన్ మార్కెట్లో 8 to 10 crore ఇవాళ ఖరీదు ఉంటుంది. అంటే ఈ 25,000 కేజెస్ ఆఫ్ ఈస్ట్లో ఎంత క్వాంటిటీ ఇప్పుడు డ్రగ్ ఉందనేది అది ఒకసారి కన్సర్న్ అధికారులు దాన్ని నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే నేను అనుకోవటం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పట్టుబడిన అతిపెద్ద కన్సైన్మెంట్లో ఒకటి కావచ్చు ఇది. అంటే ఇవాళ అంత బల్క్ క్వాంటిటీ తెప్పించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? ఇవాళ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి కదా, అదేం అప్పిచ్చేది కాదు. సో అక్కడ తక్కువ రేటుకు కొనైనా ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్మినా అంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేయడానికి కావాల్సిన ముందు ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి. ఆ రిసోర్సెస్ అక్కడికి మొబిలైజ్ చేయగలగాలి. వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వస్తున్నాయి కదా, రూటెన్ అయినాయి కదా, అక్కడికి మొబిలైజ్ చేయగలిగి ఇంతటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంతటి మెకానిజము కలిగి ఉన్న ఆ వ్యక్తులు ఎవరు? ఇది చిన్న చితక వ్యక్తులు చేసేది కాదు. మనం ఇందాక మీరు ప్రస్తావించిన హైదరాబాద్లో ఇక్కడ డ్రగ్ పెడ్లర్స్ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వీళ్ళంతా పబ్బుల్లో ఇక్కడ చిన్న చిన్న 1 గ్రాము 2 గ్రాములు చొప్పున చిల్లరగా అమ్మేవాళ్ళు వీళ్ళు. ఇవాళ 1 కేజీ హెరాయిన్ని 1 గ్రాము చొప్పున 1000 మందికి అమ్మవచ్చు. అట్లాంటిది 25,000 into 1000 ఎంతమందికి దాన్ని సప్లై చేయడానికి ఆస్కారం ఉంటుంది? అంటే దాన్ని తెప్పించి దాన్ని మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఎంతమందిని ఎంగేజ్ చేయాలి? అంతటి మ్యాన్ పవరు ఇవన్నీ ఉన్న ఒక పెద్ద వ్యవస్థ నెట్వర్క్ దీని వెనక పనిచేస్తూ ఉంది.
ఆ పనిచేస్తున్న వ్యవస్థ ఎవరనేది మొట్టమొదట పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళని వైసీపీకి సంబంధించిన వాళ్ళని తెలుగుదేశం ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా దాన్ని ఒక రాజకీయ క్రీడగా, రాజకీయ అంశంగా మలిచే ప్రయత్నం పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది దేశ ప్రయోజనాల దృష్ట్యా చూడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు తరాలని నిర్వీర్యం చేయడం కోసం ఒక కుట్ర కన్నా కూడా చాలా షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించాలి అనే ఒక దురాలోచనతోటి ఇవాళ చాలా దేశాలని సర్వనాశనం చేసింది ఇదే డ్రగ్ కార్టెల్స్. ఇవాళ చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది, యువత చిన్నభిన్నం అయిపోయారు. ఇటువంటి నేపథ్యంలో మనం ఇప్పటివరకు ఏంటంటే మన భారతదేశానికి డ్రగ్ కల్చర్ పెద్దగా మన యువత ఎడిక్ట్ అవడానికి ఆస్కారం లేదని చెప్పని చాలా సగర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఇవాళ పాశ్చాత్య దేశాల్లో కానీ నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్ కంట్రీస్లో అక్కడ డ్రగ్కి ఎడిక్ట్ అవడానికి ప్రధానంగా దోహదం చేసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఫ్యామిలీ స్ట్రక్చర్, అక్కడ తల్లిదండ్రులు చాలా త్వరగా విడిపోవటం, ఆ విడిపోయిన నేపథ్యంలో పిల్లలు అక్కడ ఇగ్నోర్ చేయబడతాం. ఆ ఇగ్నోర్ చేయబడుతున్న నేపథ్యంలో ఆ పిల్లల్లో ఒక ఇన్సెక్యూరిటీ, ఒక ఒంటరితనం, అభద్రతా భావం. అటువంటి సందర్భంలో వాళ్ళు చాలా త్వరగా ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం మొదలైంది. మనకున్న ఇక్కడ కుటుంబ నేపథ్యం, మనకుండే ఫ్యామిలీ స్ట్రక్చరు, ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు, పిల్లల మీద చూపించే కన్సర్ను, తల్లిదండ్రులకి పిల్లలతో ఉండే బాండింగ్ నేపథ్యంలో మన పిల్లలు ఇక్కడ అటువంటి ఒంటరితనం ఫీల్ అవ్వాల్సిన నెసెసిటీ రాదు. మన పిల్లలు ఇక్కడ డ్రగ్కి ఎడిక్ట్ అవడానికి ఆస్కారమే లేదు. మనది చాలా సగర్వంగా చెప్పుకోదగ్గ వ్యవస్థలో మన పిల్లలు పెరుగుతున్నారు. మనం ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలు ఇటువంటి వాటికి దూరంగా మన పిల్లల్ని ఉంచుతాయని చెప్పని ఒక భావన ఉండేది. కానీ గత 30 సంవత్సరాలుగా దాదాపుగా 1991 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో మన దగ్గర కూడా కుటుంబ వ్యవస్థలో మార్పు చేర్పులు వచ్చినాయి. మన దగ్గర కూడా ఉమ్మడి కుటుంబాల నుంచి ఇవాళ న్యూక్లియర్ కుటుంబాలుగా మారిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రి ఇద్దరు కెరీర్కి ప్రయారిటీ ఇస్తూ పిల్లలు కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కూడా వాడకం పెరిగింది. ఈ వాడకం పెరగబట్టే డిమాండ్ అండ్ సప్లై ఇది. ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి, ఎండ్ యూజర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, దానికి ఎఫర్ట్ చేయగలిగిన పొటెన్షియల్ క్లయింట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు రిస్క్ చేసి అంత క్వాంటిటీ ఇక్కడికి తెప్పగలిగారు. లేనప్పుడు అది డెడ్ స్టోరేజ్గా మిగిలిపోతుంది కదా. ఇక్కడ డిమాండ్ లేదు అనుకున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వరకు తెప్పించారు అని అంటే దానికి తగిన కన్జ్యూమర్స్ ఇక్కడ ఉండబట్టే తెప్పించారు. ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక ప్రమాద సంకేతాన్ని దేశానికి పంపిస్తూ ఉంది, కుటుంబ వ్యవస్థకు పంపిస్తుంది. భవిష్యత్తు తరాలు ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు అన్న ఆలోచనే రోమాలు నిక్కబడుచుకునే పరిస్థితిలో ఉంది. వాళ్ళ ఖచ్చితంగా ఏ యువతనైతే మనం సగర్వంగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నామో, మనకి మేధో సంపత్తి ఉంది, ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు మన దగ్గర, వర్కింగ్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ప్రపంచాన్ని రేపు శాసించబోతున్నారు అనుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి యువత ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు అన్న ఆలోచనే 100% ప్రమాదకర సంకేతాలు పంపిస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, ఇప్పుడు జర్మనీ పోర్ట్లో వాళ్ళు కంటైనర్ ఓపెన్ చేయకుండానే దాన్ని స్కాన్ చేసి దాని లోపల ఏముందనేది కనిపెట్టగలిగారు. అంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరికరాలు ఉన్నాయి. అటువంటి పరికరాలు మన దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నాలజీని మన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని ముందస్తు జాగ్రత్తలు ముందుగానే ఎక్కడి నుంచి ఏ కంటైనర్లో ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది వెరిఫై చేసి నిర్ధారించుకోగలిగే పరిజ్ఞానాన్ని మన వాళ్ళు కూడా సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా విశాఖకి ఇంత పెద్ద ఎత్తున కన్సైన్మెంట్ రావడం అంటే ప్రధానంగా చూస్తే రోజున దాన్ని రాజధాని చేస్తామన్నారు. ముఖ్యమంత్రి అక్కడే ఉండి పరిపాలన చేస్తాడు అని చెప్పేసి అని అన్నారు. మరి అలాంటిది ముఖ్యమంత్రి నేరుగా అక్కడికి వస్తున్నప్పుడు ఏ స్థాయి భద్రత ఉండాలి, అక్కడ నిఘా వ్యవస్థ ఏ తీరులో పనిచేయాలి, అయినా కూడా ఈ రోజున ఇంత విచ్చలవిడిగా అంటే ఎంత వాళ్ళకి సానుకూల పరిస్థితులు లేకపోతే ఈ రోజున బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ఆ కన్సైన్మెంట్ అలా రావటం, వచ్చి రోజుల తరబడి అలాగా కంటైనర్ అక్కడే ఉండిపోవటం, మరి నిఘా వ్యవస్థ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఇక్కడ ఉదాసీనత అనుకోవాలా, లేకపోతే ప్రోత్సాహం అనుకోవాలా? ప్రభుత్వం తాలూకు లేదా ప్రభుత్వ అధినేతలు, అధికార పార్టీ అధినేతల తాలూకు అంటే ఆ పార్టీ ముఖ్య నేతల తాలూకు ప్రమేయం ఏమైనా ఉందన్నటువంటి సంకేతాలు జరుగుతున్నటువంటి ప్రచారాలు కూడా ఆ దిశగానే ఉన్నాయి. కాబట్టి ఎలా చూడాలి? ఇదేంటంటే అసలు ఈ డ్రగ్ రాకెట్ ఆపరేట్ చెయ్యాలి అంటేనే నీకు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది ఖచ్చితంగా. ఇంత పెద్ద ఎత్తున అంటే ప్రపంచంలో మీరే చెప్పారు, ప్రపంచంలో ఇంత పెద్ద డ్రగ్ కన్సైన్మెంట్ ఇప్పటివరకు ఎక్కడా పట్టుబడలేదు. అంటే ఈ స్థాయిలో కొకైన్ కానీ ఇవి తీసుకొస్తున్నారు మాదక ద్రవ్యాలు అంటే ఇక్కడ ఆర్గనైజ్డ్ గ్యాంగులు అంత బలంగా ఉన్నాయి అని అర్థం. ఈ ఆర్గనైజ్డ్ గ్యాంగులకి అధికారంలో ఉన్న వాళ్ళు సహకరించకపోతే
లేదు అధికారంలో ఉన్న వాళ్ళే ఈ గ్యాంగుల్ని ఆపరేట్ చేయకపోతే ఈ స్థాయిలో కన్సైన్మెంట్ తెచ్చుకోవటం అనేది సాధ్యం కాదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఒక గ్రాము 2 గ్రాములు తీసుకొని చిన్న ప్యాకెట్లు వేసుకొని వెళ్తుంటేనే డ్రగ్ పెడ్లర్స్ అంటారు, వాళ్ళనే అరెస్ట్ చేస్తారు పోలీసులు. అటువంటిది మీకు బ్రెజిల్ నుంచి యథేచ్ఛగా ఇక్కడ దాకా వచ్చేసింది అంటే ఏ స్థాయిలో ఆపరేట్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఆపరేట్ చెయ్యకపోతే ఇలా జరిగే అవకాశం లేదు. అంతకుముందు మనం విజయవాడలో చూసాం, ఒక చిన్న కంపెనీ, అసలు దానికి ఆర్థిక స్థామతలు లేని కంపెనీ, అది అంత పెద్ద కన్సైన్మెంట్ని తీసుకొని వచ్చింది. అంటే ఏంటి, బినామీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, బినామీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఏంటి అంటే మీకు ఒక ఇంకా కొంచెం ఎలాబొరేట్గా చెప్పాలి అంటే, తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇక్కడున్న పోలీసులకి, డ్రగ్స్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయొద్దు అని. దాంతో పోలీసులు రైడ్ చేస్తూ ఉంటే ఇప్పటివరకు ఎంతమంది పట్టుబడ్డారో మీకు తెలుసు. ఇక్కడ పట్టుబడ్డ వాళ్ళల్లో ఇప్పటివరకు చాలా కేసులు పట్టుబడ్డాయి. ఈ కేసుల్లో చాలామంది వైసీపీ నాయకుల కొడుకులు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి దగ్గర సంబంధీకులు, వీళ్ళు పట్టుబడ్డ సంఘటనలు చాలా చూసాం. అంటే వైసీపీ నాయకులు వాళ్ళ ఆపరేషన్ ఏరియాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ మార్కెట్ పెద్ద మార్కెట్, అంటే చాలా దురదృష్టం మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఈ నార్కాటిక్స్ మాదక ద్రవ్యాలని హైదరాబాద్ మార్కెట్లోనే ఎక్కువ అమ్ముకుంటారు. అందుకనే రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత, పోలీసులు దాడులు చేయటం మొదలుపెట్టిన తర్వాత, ఈ పబ్బుల్లో ప్యాకెట్లు గీకెట్లు ఇవన్నీ దొరకటం మొదలుపెట్టిన తర్వాత, పట్టుబడ్డ వైసీపీ నాయకుల వారసులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది ఉన్నారు. అంటే హైదరాబాద్ మార్కెట్లోనే ఇంత విశృంఖలంగా వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా, రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాదక ద్రవ్యాలు అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఈ మాదక ద్రవ్యాలకి స్వర్గధామంగా మారిపోయింది అనేది అది నిర్వివాదాంశం. మనం విజయవాడ కన్సైన్మెంటు అది చూసిన తర్వాత ఆ మందు ఇప్పటివరకు అమ్ముకున్నారనమాట. అందుకని ఇప్పుడు కొత్త కన్సైన్మెంట్ తెచ్చుకున్నారు ఈ ఎలక్షన్ల ముందర దీనికి సంబంధించి. అంటే ఈ తరహా ఇది చేస్తూ ఆపరేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఆక్వా ఫీడ్ కోసం అయితే ఇది చేయక్కర్లేదు. ఇంత పెద్ద స్థాయిలో ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ విధంగా అంటే మొత్తం దేశం మొత్తానికి ఇది సప్లై చేసే హబ్గా మారుతున్నది ఆంధ్రప్రదేశ్. మీకు ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద వాళ్ళు ఏదో రాసుకుంటూ ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రాపగాండా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక వాస్తవమైన విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి తన ట్విట్టర్లో 2022 అక్టోబర్ 31వ తారీఖున ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటి అంటే, ఈ లూలా డసిల్వా అనే ఆయన బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు, కెమెరామెన్ ఇది ఫోకస్ చేసుకోవచ్చు, బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఇది. అంటే బ్రెజిల్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ విధమైన కనెక్షన్లు ఉన్నాయి అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది పెట్టంగానే మీకు కనెక్షన్ ఉన్నట్ట అని మీరు అడగచ్చు. అంటే ఈ విజయసాయి రెడ్డి ఏ దేశ అధ్యక్షుడు మారినా ఇట్లా పెట్టాడా? ఎవరికైనా వేరే వాళ్ళకి వేరే దేశాల్లో అధ్యక్షులు మారినప్పుడు పెట్టాడా? అసలైన ఈయనకేమి సంబంధం? ఈయన ఒక రాజ్యసభ సభ్యుడు, ఈయనేదో భారతదేశానికి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి ఏం కాదు. ఈయన ఎందుకు పెట్టాడు అంటే, బ్రెజిల్ అధ్యక్షుడిని పెట్టడమే కాకుండా ఆయనకి గ్రీటింగ్స్ చెప్పాడు బహిరంగంగా. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళకి బ్రెజిల్ తోటి కనెక్షన్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు వచ్చిన ఈ డ్రగ్స్ అన్నీ కూడా బ్రెజిల్ నుంచి వచ్చినాయి.
ఇది డైరెక్ట్గా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పటానికి ఇంతకు మించిన ఇది ఇంకోటి లేదు. ఎందుకంటే వాళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయి. కనెక్షన్ లేకుండా ఎవరో వేరే కంట్రీ అధ్యక్షుడికి వీళ్ళు గ్రీటింగ్స్ అని ఎందుకు చెప్తారు? చాలామంది ఇప్పుడు తెలంగాణకి సీఎం మారితే గ్రీటింగ్స్ చెప్పని వాళ్ళు బ్రెజిల్కి అధ్యక్షుడు మారితే గ్రీటింగ్స్ ఎట్లా చెబుతారు? అంటే ఇదంతా ఏంటి అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా సహకరించబట్టే ఈ డ్రగ్ మాఫియా విచ్చలవిడిగా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపించడమే కాకుండా తెలుగు రాష్ట్రాలకు వ్యాపించడమే కాకుండా ఇండియా మొత్తానికి కూడా డ్రగ్స్ సప్లై చేయగలిగినంత బలంగా ఇక్కడ తయారవుతున్నది. రాజేష్ గారు, ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు అధికారులు, నిఘా వ్యవస్థ ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘటితంగా ఇలాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తీర ప్రాంతంలో, ఎందుకంటే వచ్చినటువంటి షిప్మెంట్ కూడా బ్రెజిల్ నుంచి ఆ మార్గానే వచ్చింది కాబట్టి మెరైన్ పోలీసులు ఉంటారు, రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఉంటుంది. ఓకే, జాతీయ స్థాయిలో కేంద్ర ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది, ఇంటర్పోల్ ఇలాంటివి చూసుకుంటా ఉన్నా కూడా ఒక రాష్ట్రానికి ఒక కన్సైన్మెంట్ వచ్చి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చినాయి అంటే వారం రోజుల పాటు అది ఆ పోర్ట్లో అలాగే ఆ కంటైనర్ నిలిచి ఉంది. అయినా కూడా ఎక్కడ నిఘా వ్యవస్థకి ఏ విషయం తెలియలేదా? అంత మరి ఉదాసీనంగా, లేదంటే అంత మరి ఏదో నామమాత్రంగా పనిచేస్తున్నారా అధికారులు? అది ముఖ్యంగా విశాఖపట్నం అనేటువంటిది రాజధాని చేస్తామని చెప్పారు. అలాంటి చోట ఇంత ఇదిగా ఏది డ్రగ్స్కి అదొక అడ్డాగా మారిపోతూ ఉంటే మరి అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటివి కట్టడి చేయడంలో చర్యలు తీసుకొని అధికారులు నిన్న సిబిఐ వాళ్ళ కంటైనర్ ఇచ్చేస్తూ ఉంటే మొత్తం పోలీసులు వచ్చేసి దాన్ని అడ్డగించేసి 2 గంటల పాటు అక్కడ హంగామా సృష్టించడం, ఇది ఎలా చూడాలి అసలు? ఇప్పుడు సిబిఐ వాళ్ళకి ఇంటర్పోల్ నుంచి ఉన్న సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళతో కలిసి ఆ కంటైనర్ని చెక్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా వాళ్ళ డ్యూటీ వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంటు ఏం సందేశం ఇస్తుంది? మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్యను ఎట్లా సమర్థించుకుంటుంది? ఇవాళ ప్రచారాల గురించి ఇందాక మీరు మొదట్లో ప్రస్తావించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు, వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఈ విధంగా ప్రచారం చేస్తుంది అని చెప్పని. ఇదే వైసీపీ పార్టీ మీడియా, సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళకున్న సొంత మీడియా సంస్థలు 2019 మార్చి 15వ తారీఖు జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యను ఏమని చిత్రీకరించారు? నారాసుర రక్త చరిత్ర అని చెప్పని. ఇవాళ విచారణలో ఏం తేడతలం అవుతుంది? సూతదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అని చెప్పని ఇవాళ కూలంకషంగా ప్రజలకి పూర్తి సమాచారం అందుతూ ఉంది కదా. అంటే ఇక్కడ ప్రజలని తప్పుదో పట్టించే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలతో కూడిన సమాచారాన్ని పంపిణీ చేయటం, ప్రసారం చేయటం, ప్రచురించడం అనేది వైసీపీ పార్టీకి వెనతో పెట్టిన విద్య. వాళ్ళు నిత్యం అదే విధానాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రానికి అవమానకరమైన ఒక వార్త బయటకు వచ్చింది. దేశాన్ని స్తంభింపజేసే వార్త అది. దేశాన్ని కుదిపేసిన వార్త వచ్చింది బయటికి. ఇంత పెద్ద డ్రగ్ కన్సైన్మెంట్ దొరికింది అని చెప్పని. బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే దీని వెనక ఎవరున్నారు, అసలు మన రాష్ట్ర గడ్డని ఇటువంటి వాటికి వాడుకోవటం ఏంటి, ఎంత అవమానకరమైన పరిస్థితులు అని చెప్పని పాలకులుగా ఉన్నాళ్ళు ఉక్కిరిబిక్కి రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పాలకులకి చాలా క్యాజువల్గా తీసుకుంటూ ఉన్నారు. రాజకీయపు మైలేజ్ ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే ప్రభుత్వం వీళ్ళ పాలనలో గంజా ఇవాళ దేశవ్యాప్తంగా ఎగుమతవుతున్నది వాస్తవం కదా. వీళ్ళ పాలనలోనే ఇవాళ ఉమెన్ ట్రాఫికింగ్ 31,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళలు మిస్ అయ్యారు. అందులో 9,150 మంది 18 సంవత్సరాల లోపు మైనర్ బాలికలు ఉన్నారు అని అంటే సిగ్గుపడాల్సిన గణాంకాలు కదా ఇవి. ఇవాళ రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలిచాం, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో నిలిచాం. ఇవాళ ఏ గణాంకాలు చూసినా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పరంగా సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవాళ ఇంతకన్నా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థల్ని ఇంతకన్నా మెరుగైన పనితీరు కనపరుస్తారని చెప్పని మనం ఎట్లా ఆశిస్తాం? ఇవాళ ఈ నాయకుల, ఈ పాలకుల కనుసన్నల్లోనే డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు పట్టుబడిన గంజాయి 2,50,000 కిలోల గంజాయిని దహనం చేశారు. అంటే పట్టుబడిన గంజాయి 2,50,000 కిలోలు ఉంది అంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయింది ఎన్ని మిలియన్ కేజెస్ ఎక్స్పోర్ట్ అయి ఉంటుంది? ఇవాళ దేశంలో
ఆఖరికి డెహ్రాడూన్ వరకు ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్తో లింకప్ అయి ఉంటున్నాయి. ఇవాళ తొండముదిరి ఓసరవెలిగా మారినట్టు గంజాయితో మొదలైన ప్రస్థానం ఇవాళ కొకైను హెరాయిన్ దగ్గరికి చేరింది. అంటే ఒకప్పుడు గంజాయితో లాభాలు ఆర్జించడం మొదలుపెట్టారు. ఆ రుచికి మరిగిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ సెటప్ అయింది వాళ్ళకి. ఎక్కడో విశాఖ ఏజెన్సీలో పండించే గిరిజనులు ఉత్తరాది వరకు ప్రాసెసింగ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేయగలుగుతారా? ఎవరు చేస్తారు? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అధికార వ్యవస్థ అండదండలు ఉన్నవాళ్ళు, ఆ ప్రాపర్ మెకానిజం ఉన్నవాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయగలుగుతారు. ఆ ట్రైబల్స్ పండించిన గంజాయిని ఉత్తరాది వరకు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు, మార్కెట్ చేయగలుగుతారు. అంతటి నెట్వర్క్ ఆల్రెడీ వీళ్ళకి సెట్ అయ్యి ఉంది త్రూ గంజాయి వ్యాపారం. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ కూడా తీసుకొస్తే అదే మెకానిజం ద్వారా దాన్ని దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పని ఇవాళ ఈ వ్యాపారానికి ఒడిగట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎవరు ఈ చర్యలకు పాల్పడ్డా సరే ప్రభుత్వాలు మాత్రం చాలా కఠినమైన చర్యలకు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించిన, ఆంధ్రప్రదేశ్ పాలకుల ఆదేశాలు మన్నించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ఇటువంటి విచారణ జరుపుతున్న అధికారులకి ఆటంకాలకు సృష్టించే ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఇవాళ ఎక్కడో దక్షిణ అమెరికాలోని ప్రాసెస్ చేసిన డ్రగ్స్ని ఇవాళ వాళ్ళు బాహాటంగా విశాఖపట్నం వరకు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నారు అని అంటే అది యూరప్లో పలానా డ్రగ్ అందులో ఉంది అని చెప్పి నిర్ధారణ చేసుకొని సమాచారం వచ్చిన తర్వాత అక్కడ రైడ్ చేసిన కేంద్ర నిఘా విభాగానికి సంబంధించిన అధికారులకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరించాలి, కఠినంగా వ్యవహరించాలి, కఠినమైన చట్టాలు ప్రయోగించాలి. ఇటువంటి చర్యలకు పాల్పడే ఏ స్థాయి వ్యక్తులైనా సరే, వాళ్ళ వెనక ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ అధికారంలో ఉన్న నాయకుడు అండదండలు ఉన్నా సరే కఠినమైన చర్యలకు కనుక ఉపక్రమించకపోతే అది రేపు దేశ భవిష్యత్తుకి ఒక పెనుసవాలుగా మారడానికి ఆస్కారం ఉంది. సార్ సత్యమూర్తి గారు, అంటే ఇప్పుడు రాజేష్ గారు అన్నట్లుగా ఇది దేశానికే ఎంతో పెద్ద ప్రమాదకరంగా మారేటువంటి సంకేతం ఇలాంటి చర్యలు అనేటువంటిది. అయితే ప్రధానంగా మనం ఈ రోజున పాకిస్తానో లేదంటే కనుక తాలిబాన్లు ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు ఆ దేశానిలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోవడమో లేదంటే అసలు ఎవరు కూడా ఆ వైపు చూడరు. అలాంటిది భారతదేశంలో అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం చూసాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ దేనికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇలాంటి గంజాయికి, మాదక ద్రవ్యాల రవాణాకి అంటే రేపొద్దుట ఎక్కడి నుంచైనా కూడా పెట్టుబడులు వచ్చే పరిస్థితులు ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎక్కడైనా కూడా దోహదపడేటువంటి అంశాలుగా ఇవి కనిపిస్తూ ఉన్నాయా? ఇలాంటి చర్యలు మరి అధికార పార్టీకి అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియకుండా అయితే జరిగేటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి. మరి వాళ్ళ కనుసన్నల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏ రకమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా భావించాలి? వాళ్ళు మొత్తం ఇది డ్రగ్ మాఫియా అనేది ఇంటర్నేషనల్ మాఫియా అండి. వాళ్ళు ఇంటర్నేషనల్గా వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారన్నమాట. అటువంటి ఇంటర్నేషనల్ మాఫియాలు ఇక్కడ ఆపరేట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాలు ఆపరేట్ అవుతున్న పరిస్థితి కనపడుతున్నది. అందుకనే ఇంత విచ్చలవిడిగా ఇంత పెద్ద స్థాయిలో కంటైనర్లలో తీసుకొచ్చుకుంటున్నారు. కంటైనర్లో అంటే ఇప్పుడు మనకి తీర ప్రాంతం ఎక్కువ. తీర ప్రాంతం ఎక్కువైతే మెరైన్ ప్రోడక్ట్స్ని పెంచుకొని మనం ఏదన్నా లాభపడాలి. మెరైన్కి సంబంధించిన మెరైన్ ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి. అవన్నీ వదిలేసి మన తీర ప్రాంతాన్ని గత 5 సంవత్సరాలుగా మనం దేనికి ఉపయోగిస్తున్నామంటే, ఒకటి ఎర్రచందనం స్మగ్లింగ్కి ఉపయోగించుకుంటున్నాం, 2 రేషన్ బియ్యాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసుకుంటున్నాం, 3 నార్కటిక్స్ని దిగుమతి చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. దీనికి చేసుకుంటున్న ప్రచారం ఏమిటి అంటే జట్టీలు కట్టిస్తున్నాము, ఇంత ఇదిగా చేస్తున్నాం, వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నాం అనే మాటలు. ఇది మనం సాధిస్తున్న పురోగతి. ఇది ఎంతో బాధతో చెప్పాల్సిన పరిస్థితి. మనం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. అంతకు ముందర పంజాబ్లో ఇదే పరిస్థితి ఉండేది. అసలు అక్కడంతా యూత్ అంతా కూడా ఇదైపోతే పంజాబ్ని ఈ మాదక ద్రవ్యాల నుంచి పంజాబ్ యూత్ని లిబరేట్ చేయటానికి, దాని నుంచి విముక్తి కల్పించటానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడిప్పుడే కొంచెం అక్కడ తగ్గుముఖం పడుతున్నది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్న తీరు, పట్టుబడుతున్న
పట్టుకోవట్లేదు, అది వేరే విషయం. ఈ హైదరాబాద్లో పట్టుబడుతున్న తీరు ఇదంతా చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తున్నది. ఎంత అసలు మనం అంటే యూత్ ఒక్కసారి స్లిప్ అయిపోతే, ఇందులోకి జారిపోతే, ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోతే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఇందాక అప్సాని రాజేష్ గారు చెప్పినట్టు దేశానికి భవిష్యత్తు ఉండదు. ఆ కుటుంబానికే కాదు, ఆ దేశానికి కూడా భవిష్యత్తు ఉండదు. అసలు దీన్ని కూడా ఇంత దారుణమైన ఈ వ్యవస్థని కూడా కంట్రోల్లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఇంత విచ్చలవిడిగా ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం సహజంగా వ్యవసాయం చేసుకొని, వ్యవసాయం మీద ఆధారపడి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకొని, ఆక్వాకల్చర్ని ఎక్కువ చేసుకొని మనం జీవనోపాధి పొందాల్సిన పరిస్థితుల్లో ఉన్న మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజున ఈ డ్రగ్స్ వలలో చిక్కుకుపోతే వాళ్ళకి ఏంటి ఇంకా నిష్కృతి ఎక్కడ ఉన్నది? అంటే ఈ విధమైన దారుణమైన పరిస్థితులు, ఈ ఇంటర్నేషనల్ మాఫియా, దీన్ని నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నార్కటిక్స్ బ్యూరో వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఆపరేషన్స్ మీద పూర్తి దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు, అధికారాలు అన్నీ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడకపోతే దేశానికే భద్రత లేకుండా పోతుంది. రైట్, ఇదే చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రకమైనటువంటి చర్యలు రాష్ట్రానికే కాదు దేశ భద్రతకు కూడా ఎంతగానో పెను ప్రమాదంగా మారేటువంటి పరిస్థితులుగా కనిపిస్తుంది. అంటే ఇలాగ ఇంత పెద్ద మోతాదులో అసలు చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి 25,000 కేజీల డ్రగ్స్ అనేటువంటిది, నార్కోటిక్ డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే ఇలాంటివి మాత్రం దేశ భద్రతకు కూడా ప్రమాదాన్ని కలగజేసేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అంశం పైన, అంటే ఈ జరిగినటువంటి అంశం పైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే మాత్రం ఇది రాబోయేటువంటి రోజుల్లో అత్యంత ప్రమాదకారిగా పరిణమించేటువంటి ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉదంతానికి సంబంధించి విశాఖ పోర్ట్లో పట్టుబడినటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి అనేటువంటిది. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం.